మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే ఎప్పుడన్నా మీ ఐఫోన్‌లో రిపేర్ వస్తే గనక ఎట్టి పరిస్థితిలో బయట సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్ళొద్దు. ఖచ్చితంగా యాపిల్‌లో ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌కి మాత్రం తీసుకెళ్ళండి. ఎందుకంటే యాపిల్ తాజాగా వచ్చేటప్పటికే సాఫ్ట్‌వేర్ అప్డేట్ ద్వారా బయట సర్వీస్ సెంటర్స్‌లో తయారు చేసిన ఐఫోన్స్ ఎందుకు పనికి రాకుండా చేసే విధంగా ఎర్రర్ 53 అని చెప్పేసి ఒక ఎర్రర్‌ని చూపిస్తూ ఉన్నాయి. యాపిల్ వచ్చేటప్పటికే టచ్ ఐడి అని చెప్పేసి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకి ఐఫోన్‌లో కింద ఉంటుంది కదా! బయట సర్వీస్ సెంటర్స్ ద్వారా చేయించినప్పుడు ఆ టచ్ ఐడి సెన్సార్ అనేది రీప్లేస్ చేస్తున్నా అన్న కారణం చేత దాంట్లో యాపిల్ పే ఏదైతే కనుక అంటే ఈజీగా క్రెడిట్ కార్డ్స్ ద్వారా పేమెంట్ చేయడానికి యాపిల్ పే ప్రవేశపెట్టడం జరిగింది కదా! సో యాపిల్ పే ట్యాంపర్ అయ్యే అవకాశం ఉందా అన్న కారణం చేత బయట సర్వీస్ సెంటర్స్‌లో ఇక్కడి నుంచి సర్వీస్ చేయిస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్టికులర్ ఫోన్స్ పనిచేయకుండా కట్టులు రిటర్న్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయ్యేటప్పుడు టచ్ ఐడీని అలాగే ఆ ఫోన్‌లో ఉండే రిమైనింగ్ హార్డ్‌వేర్‌తో కంపేర్ చేసేసి ఏ మాత్రం కొద్దిగా తేడా ఉన్నా కూడా మనకే ఎర్రర్ 53 అనేది స్క్రీన్ మీద కనపడేసి ఇక నుంచి ఫోన్ పనిచేయకుండా పోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇక ముందు ఎప్పుడైనా కానీ మీరు పర్టికులర్ మీ ఫోన్‌ని రిపేర్ వస్తే కనుక యాపిల్ సర్వీస్ సెంటర్స్ నుంచి మాత్రమే రిపేర్ చేయించుకోండి. ఆల్రెడీ బయట సర్వీస్ చేంజ్ చేసి ఎర్రర్ చేత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇమ్మీడియట్‌గా యాపిల్‌ని కన్సల్ట్ చేస్తే కనుక ఒక సొల్యూషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.